స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా మీరు చేస్తారు? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఒక ఏరియా నుంచి మనం హెయిర్ ఫాలికల్స్ తీసి మనకి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ ఇంప్లాంట్ చేయడం. ఎక్కడి నుంచి అయితే తీస్తామో దాన్ని డోనర్ ఏరియా అంటాం, ఎక్కడైతే పెడతామో దాన్ని రెసిపియంట్ ఏరియా అంటాం. సో అంటే ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోని ట్రీట్మెంట్స్లోని ఇంకా ఏమైనా రకాలు ఉన్నాయా? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మెయిన్గా ఎఫ్యూటీ మెథడ్స్ ఉంటాయి. ఎఫ్యూటీ అంటే ఏంటంటే మనం ఒక ఏరియా ఆఫ్ ద స్కాల్ప్ని కట్ చేసి ఇన్సిషన్ ఇచ్చేసి అక్కడ నుంచి ఒక ప్యాచ్ ఆఫ్ ద స్కిన్ తీసి దాని నుంచి గ్రాఫ్ట్స్ సపరేట్ చేసి ఇంప్లాంట్ చేయడం. సో అప్పుడేంటి మనకు సూచర్ వేసుకోవాలి, హీలింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చేయట్లేదు. పెయిన్ఫుల్ అండ్ చాలా రోజులు పడుతుంది తగ్గడానికి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది బట్టతల సమస్యతోటే ఇబ్బంది పడుతూ వస్తున్నారు. అందులో కూడా యంగ్ జనరేషన్ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అసలు బట్టతల సమస్య అనేది వస్తూ ఉంది? సో బట్టతల కోసం అని మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నప్పటికీ కూడా దీని మీద చాలా రకాల సందేహాలు చాలా మందిలో ఉన్నాయి. సో ఇది ఎవరు అసలు చేయించుకోవచ్చు, ఏ ఏజ్ గ్రూప్లో వాళ్ళు చేయించుకోవచ్చు, అసలు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా ఉంటుంది, సో మళ్ళీ ఊడకుండా ఉంటుందా లేదా, సో ఇందులో ఎంతవరకు సక్సెస్ రేట్ అనేది ఉంటుంది, ఈ విషయాలపై చాలా రకాల సందేహాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా క్లారిఫై చేసేందుకు మనతో పాటు ఉన్నారు కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డాక్టర్ దుర్గా కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు. సో మ్యామ్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్ అండి. మ్యామ్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బట్టతల సమస్య అనేది అందుబాటులోకి వచ్చింది చాలా ఇయర్స్ అవుతుంది. బట్ ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏమిటి అసలు? స్పెషల్లీ మన కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఏ రకంగా మీరు చేస్తారు? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటంటే ఒక ఏరియా నుంచి మనం హెయిర్ ఫాలికల్స్ తీసి మనకి ఎక్కడైతే హెయిర్ లేదో అక్కడ ఇంప్లాంట్ చేయడం. ఎక్కడి నుంచి అయితే తీస్తామో దాన్ని డోనర్ ఏరియా అంటాం, ఎక్కడైతే పెడతామో దాన్ని రెసిపియంట్ ఏరియా అంటాం. సో మెయిన్గా బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి మనం హెయిర్ అనేది తీస్తాం. సో ఆ డోనర్ ఏరియా నుంచి తీసి ఇక్కడ మనం ఇంప్లాంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ యూజ్ చేసే టెక్నిక్ ఎఫ్యూఈ మెథడ్ అనమాట, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్. ఇందులో సింగిల్ గ్రాఫ్ట్ అనేది మనం తీసి, అంటే ఒక్కొక్క గ్రాఫ్ట్ తీసి ఒక్కొక్క గ్రాఫ్ట్ ఇంప్లాంట్ చేయడం జరుగుతుంది. సో దట్ హీలింగ్ ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అంటే ఇందులో ఏమైనా రకాలు ఉన్నాయి? హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లోని ట్రీట్మెంట్స్లోని ఇంకా ఏమైనా రకాలు ఉన్నాయా? ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ అయ్యింది? సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మెయిన్గా ఎఫ్యూటీ మెథడ్స్ ఉంటాయి. ఎఫ్యూటీ అంటే ఏంటంటే మనం ఒక ఏరియా ఆఫ్ ద స్కాల్ప్ని కట్ చేసి ఇన్సిషన్ ఇచ్చేసి అక్కడ నుంచి ఒక ప్యాచ్ ఆఫ్ ద స్కిన్ తీసి దాని నుంచి గ్రాఫ్ట్స్ సపరేట్ చేసి ఇంప్లాంట్ చేయడం. సో అప్పుడేంటి మనకు సూచర్ వేసుకోవాలి, హీలింగ్ ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది, కొంతమందికి అక్కడ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఆ ప్రాసెస్ అనేది ఇప్పుడు చేయట్లేదు. పెయిన్ఫుల్ అండ్ చాలా రోజులు పడుతుంది తగ్గడానికి. ఇప్పుడు చేసే ఎఫ్యూఈ మెథడ్ ఏంటంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ హీలింగ్ ప్రాసెస్ అనేది 1 to 2 daysలో ఉంటుంది. మళ్ళీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. మన కేహాలో చేసేది ఎఫ్యూఈ మెథడ్. యా మ్యామ్, ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే వంశపారపర్యంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఒక 30 సంవత్సరాలు దాటిన తర్వాతే బట్టతల రావడం అనేది నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉండేది. బట్ ఇప్పుడు వంశపారపర్యంగా లేకపోయినా కూడా ఈవెన్ 18 years దాటిన తర్వాత కూడా స్టార్ట్ అయిపోతూ ఉంది. మరి అంత చిన్న ఏజ్లో స్టార్ట్ అయ్యేటప్పుడు వాళ్ళు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయించుకోవచ్చా? ఏజ్ గ్రూప్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు చేయించుకోవచ్చు అంటారు? 20 years ప్లస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు జెనెటికల్గా ఉండి ఎర్లీగా బట్టతలు వచ్చే వాళ్ళని ఎక్కువగా చూస్తున్నాం. అంటే 20 yearsకే వాళ్ళకి మొత్తం హెయిర్ అంతా పోతుంది అనమాట. అలాంటి కేసెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ కొంతమంది బిఫోర్ మ్యారేజ్ అలా ఎక్కువగా వస్తూ ఉంటారు. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇప్పుడు 50+, 60+ వాళ్ళు కూడా వచ్చి చేయించుకుంటున్నారు. సో 20 years నుంచి స్టార్ట్ చేసి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఈ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళకు ఇన్ఫ్లమేషన్ కానీ, పెయిన్ కానీ, లేకపోతే అదర్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? సో ప్రొసీజర్ అయిపోయిన తర్వాత 1 week వరకు యాంటీబయాటిక్స్ ఇవ్వడం జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవ్వకుండా అలాగా. అండ్ వాళ్ళకి ప్రాపర్గా మనం ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా పడుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఇవన్నీ ప్రికాషన్స్ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ 2 to 3 days వాళ్ళు కొంచెం క్లెన్లీనెస్ మెయింటైన్ చేసుకుంటే ఆ లోపు హీల్ అయిపోతుంది, వాళ్ళ వర్క్కి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వకుండా
డస్ట్ కి పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళకి మాత్రమే సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మన దగ్గర చేసిన వాళ్ళలో ఇప్పటివరకు ఎవరికైతే రాలేదు. ఓకే. సో గ్రోతింగ్ అనేది ఏ రకంగా ఉంటుంది? ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతది గ్రోత్ అనేది? నార్మల్ హెయిర్ మాదిరిగా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుంది? మనం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశాక 2 మంత్స్ నుంచి హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతది. 6-9 మంత్స్‌లో ఫుల్ హెయిర్ అనేది మనం చూడొచ్చు. అంటే నార్మల్ హెయిర్ లాగా మంచి హెయిర్ లైన్, మంచి లెంత్, థిక్‌నెస్ అనేది 6-9 మంత్స్ పడుతుంది. ఓకే. సో నేను విన్నాను బయట కూడా మీరు చాలా ఇప్పుడు కొన్ని వేల మందికి ఇప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అని చేశారు. సో బయటన చాలా క్లినిక్స్ అందుబాటులో ఉన్నాయి. బట్ ఎక్కువ మంది ఇక్కడ కేహా సెంటర్‌కొచ్చి చేసుకుంటున్నారని వింటున్నాము. సో ఏంటి అసలు ఈ సెంటర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? అంత ప్రత్యేకం ఏముంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్. ఎందుకు అంటే మేము చేసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ అన్నీ గూడా 100% సక్సెస్ వచ్చాయి. సో మనకి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కేసెస్ ఎలా వస్తాయంటే ఇప్పుడు ఒకళ్ళకి చేసాము. వాళ్ళ రిజల్ట్ బావుంటే వాళ్ళని చూసి ఒక 10 మందొస్తారు. సో అలాంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అలా ట్రస్ట్ బిల్డ్ చేసుకున్నాం మేము. అండ్ చాలా చోట్ల ఏంటంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తర్వాత వాళ్ళని ఫాలో అప్ చేయరు. ఇంక అయిపోయింది అలా వదిలేస్తారు. కానీ హ్మ్. ఇక్కడ మన దగ్గర వాళ్ళని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేయడం ఉంటుంది. వాళ్ళు ఏ టైంకైనా కాల్ చేస్తే మనం రెస్పాండ్ అవ్వడం ఉంటుంది. ప్రాపర్‌గా దానికి ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఉంటుంది. సో అందుకని కేహాలో ఎక్కువ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది సక్సెస్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు డూ అండ్ డోంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ట్రాన్స్‌ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోకపోతే మళ్ళీ హెయిర్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకు కొంతమంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు. నేను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత కూడా నా హెయిర్ ఉండట్లేదు ఊడిపోతుందని. సో ఏముండొచ్చు హెయిర్ రీజన్స్? ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మినాక్సిడిల్ గాని, తర్వాత మైల్డ్ జెంటిల్ క్లెన్జర్ షాంపూస్ మనం ఇవ్వడం జరుగుతది. అవి యూజ్ చేయడం గాని, కొన్ని రోజులు మల్టీవైటమిన్ సపోర్ట్ కోసం యూజ్ చేయాల్సుంటది. ఎవరైతే ఆ కేర్ తీసుకోరో, ఎవరైతే దాన్ని పట్టించుకోకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే పోతుంది కానీ, మనం పెట్టిన హెయిర్ మొత్తం పోయే ఛాన్స్ అయితే లేదు. ఓకే. సో డోనర్ ఏరియా కూడా కంప్లీట్‌గా లేదు. కొంతమందికి బాడీ మీద హెయిర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సజెస్ట్ చేయలేరు కదా! సో వాళ్ళకి ఏమైనా అదర్ ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయా? సో డోనర్ ఏరియా అస్సలు లేదు. వాళ్ళకి ఇంకా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసినా పెద్దగా అడ్వాంటేజ్ లేదు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఇదైతే సజెస్ట్ చేయం. చేసుకోండి వచ్చేస్తది అలా అయితే చెప్పము. హ్మ్. వాళ్ళకి ఆల్టర్‌నేట్‌గా ఏం చేయొచ్చు అంటే కొంతమందికి విగ్స్, ప్యాచెస్ ఇలా గూడా చెప్పడం జరుగుతది. అలా సజెస్ట్ చేయడం ఉంటుంది. సో దానికి మళ్ళీ ప్రత్యేకించి మెయింటెనెన్స్ అంటూ ఏమైనా ఉంటుందండి? అది మన దగ్గర చేయము. మనం హ్మ్. వాళ్ళకి అడ్వైస్ మాత్రమే చేయగలం. ఓకే. సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత కూడా దానికంటూ ప్రత్యేకించి మెయింటెనెన్స్ ఏవైనా ఉంటుందా? మళ్ళీ మళ్ళీ ఐ మీన్ క్లినిక్‌కి వచ్చి మళ్ళీ చెక్ చేపించుకోవటం అలాంటిదేనా? ఎవరికైతే థిక్‌నెస్ ఆఫ్ ద హెయిర్ తక్కువగా ఉంటుంది, డోనర్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా మనం చేస్తాము. వాళ్ళకి పీఆర్‌పీస్ అడ్వైస్ చేయడం జరుగుతది. ఓకే. సో, ఆఫ్టర్ 2 మంత్స్ వాళ్ళొచ్చి 3-4 సెషన్స్ ఆఫ్ పీఆర్‌పీ చేస్తే ఇంకా థిక్‌నెస్ మనం బెటర్‌గా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుంది? ప్రత్యేకించి కేహా సెంటర్‌లోని ఈ ప్రొసీజర్ ఏ రకంగా నడుస్తుంది? సో ఈ విషయాలన్నీ కూడా ఇంత క్లారిటీగా తెలియజేసినందుకు థాంక్ యూ సో మచ్. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా! ఎవరైతే బట్టతల సమస్యతోటి బాధపడుతున్నారో సో కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌కి వచ్చి ఒకసారి అప్రోచ్ అవ్వండి. సో మీరు అనుకున్నట్టుగానే మీకు కావాల్సినట్టుగా మీరు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసుకొని మంచి హెయిర్ గ్రోత్‌ని కూడా మీరు పొందొచ్చు. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్‌ని మళ్ళీ తిరిగి మీరు పొందే అవకాశం కూడా ఉంటుంది. సో ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌లకి కాల్ చేసి అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్.